ప్రస్తుతం మనందరి జీవితాల్లో ఫోన్ అనేది ఒక భాగం అయిపోయింది. కాదు. ఇది మనకి నీడ లాంటిది. ఇది మనకి ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. ఒక మంచి ఎమోషన్ లాంటిది. ఇది మనకి ఎప్పుడూ పనికొచ్చేటటువంటి ఒక ముఖ్యమైన పరికరం. ఇది ఎప్పుడూ మనతో పాటుగా మన కోసం పనిచేస్తూనే ఉంటుంది. మనకి చాలా మంచి విషయాల్ని నేర్పిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఇది నీడే అని మనం గమనించుకోవాలి. నీడ వెలుగులో మాత్రమే ఉండాలి. చీకటిలో నీడ మనతో పాటుగా ఉండదు కదా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన మెదడు ఒకటి చెప్తూ ఉంటే మన మనసు ఒకటి చెప్తుంది. మన మెదడు ఎప్పుడూ కూడా ఫోన్తో చాలా యూజెస్ ఉన్నాయి, నువ్వు దాన్ని నీతోనే ఉంచుకో అని చెప్తుంది. ఒక్కోసారి మన మనసు మాత్రం నువ్వు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నావేమో, నన్ను సరిగా పట్టించుకోవట్లేదేమో, కాస్త దాన్ని దూరం పెట్టొచ్చు కదా అని చెప్తుంది. మనసు మాట వినాలి కదా మరి. ఫోన్ని అసలు వాడొద్దు అని, దాన్ని దూరం పెట్టమని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో నేను ఫోన్లోనే అప్లోడ్ చేశాను. ఈ వీడియో కోసం ఎన్నో మరిన్ని మంచి విషయాలు, ప్రతిరోజు పెట్టే వీడియోస్ కోసం మంచి విషయాలు నేను ఫోన్లోనే నేర్చుకుంటున్నాను. అంతెందుకు, నా గోల్ ఏదైతే పెట్టుకున్నానో అది కూడా ఈ ఫోన్లోనే ఉంది కదా, యూట్యూబ్ అనే ఛానల్. సో ఫోన్ యూజ్ చేయొద్దు అని ఎవరు చెప్పరు. కాకపోతే ఫోన్కి మనం అడిక్ట్ అవ్వకూడదు. సో ఫోన్లో ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది. సో మనం ఫోన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఒక సర్వే ప్రకారం 2617 సార్లు ఫోన్ని మనం రోజులో టచ్ చేస్తున్నామంట. యావరేజ్గా 3 hours and 15 minutes ఒక పర్సన్ ఫోన్లోనే స్పెండ్ చేస్తున్నారంట. అండ్ అలాగే ఒక పరిశోధన ప్రకారం ఫోన్ని మనం 3 minutes కంటే ముందే పిక్ చేసేస్తున్నామంట. ఫోన్ మనకి అవసరం అవ్వాలి కానీ అడిక్షన్ అవ్వకూడదు. అందుకని ఇవాల్టి వీడియోలో 7 యూస్ఫుల్ టిప్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను, ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా ఉండడం కోసం. వెల్కమ్ టు మై ఛానల్ వావ్ మామ్. నేను చెప్పబోయే టిప్ నెంబర్ 1 ఏంటి అని అంటే, 1 డే కానివ్వండి, 1 వీక్ కానివ్వండి, మనం ఫోన్కి కొంచెం దూరంగా ఉండడం, దాన్ని యూజ్ చేయడం స్టాప్ చేసేయడం. ఈ బిజీ లైఫ్ స్టైల్లో దీన్ని ఎలా అప్లై చేయాలి అని మీరు అనుకోవచ్చు. సో అది అంత పెద్ద కష్టమేమి కాదండి. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసిందే. అది ఎలా అంటారా, అప్పుడప్పుడు అంటే మనం మంత్లీ వేస్తాం కదండి ప్యాకేజ్. సో అలాంటప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. సో బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే ఫోన్లో బ్యాలెన్స్ వేయించకుండా 1 day, 3 days, 5 days, సో మీకు దాంతో ఉన్న అవసరాన్ని బట్టి దాన్ని స్టాప్ చేయాలన్నమాట. ఇది నాకు బాగా యూజ్ అయ్యేది. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎమర్జెన్సీ టైంలో నెట్ కావాల్సి రావచ్చు, ఎవరికైనా కాల్స్ మాట్లాడవచ్చు అనుకున్నప్పుడు, ఈ రోజుల్లో ఇంటికి 4 ఫోన్లు అనేవి చాలా కామన్గా ఉన్నాయి. సో మనం హాట్స్పాట్ ఆన్ చేసుకోవచ్చు. ఇది పెద్ద సమస్య అయితే కాదు. సో ఈ టిప్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. టిప్ నెంబర్ 2 ఏంటి అని అంటే 30 days ఎక్స్పెరిమెంట్ అనమాట. రీసెట్ యువర్ యూసేజ్. సో మన ఫోన్లో ఉండేటటువంటి యాప్స్ని మనం ఎక్కువగా ఏవైతే మన కంట్రోల్ తప్పి యూజ్ చేస్తున్నామో అని అనుకుంటున్నామో వాటిని కంప్లీట్గా ఒక 30 days పాటు రీసెట్ చేసేయండి. ఇది కూడా నేను బాగా యూజ్ చేసేదాన్ని. ఒక టైంలో నేను వాట్సాప్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాను అని నాకు అనిపించింది అనమాట. సో అలాంటి టైంలో నేను వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసేసేదాన్ని. మళ్ళీ నాకు అవసరం అనుకుంటే ఇన్స్టాల్ చేసేదాన్ని అనమాట. సో ఇలా నేను వాట్సాప్ యూసేజ్ అనేది తగ్గించుకున్నాను అనమాట. అట్ ద సేమ్ టైం మనం ఒక్కొక్కసారి ఈ ఇన్స్టా అండ్ అలాగే ఫేస్బుక్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. సో అఫ్కోర్స్ నాకు యూట్యూబ్ మొదలు పెట్టే వరకు ఆ యాప్స్ కూడా లేవనుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా మనం ఎంత కంట్రోల్లో వాడుతున్నాము, ఎక్కువ వాడుతున్నాము అనుకునేటప్పుడు వాటిని రీసెట్ చేసేయండి. ఒక 30 days ఎక్స్పెరిమెంట్ ఇలా పెట్టుకోండి. ఇదనే కాదు, కొంతమందికి షాపింగ్ చేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది. షాపింగ్ చేయకపోయినా ఎక్కువగా అందులో స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఇంకా టిప్ నెంబర్ 3, మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యాప్స్, మన సెల్ఫ్ కంట్రోల్లో ఉంచేటటువంటి యాప్స్ ఇప్పుడు చాలా అవైలబుల్లో ఉన్నాయి. సో వాటి కోసం ఒకసారి రీసెర్చ్ చేసి ఎలాంటి యాప్స్ మన ఫోన్లో ఉంటే మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనేది తెలుసుకొని అలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ కాలంలో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన స్క్రీన్ టైం తగ్గించుకోవడానికి, టైమింగ్స్ అనేవి సెట్ చేసుకోవడానికి ఒక్కొక్క యాప్లో మనం ఎంతెంత టైం ఉండొచ్చు, సో ఈ యాప్లో ఒక 10 minutes స్పెండ్ చేయాలి, ఈ యాప్లో 20 minutes తర్వాత బ్రేక్ తీసుకోవాలి, ఇలాంటి సెట్ చేసేవి. సో ఇలాంటి యాప్స్ చాలా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అలాంటి యాప్స్ గురించి ఒకసారి మీరు తెలుసుకోండి. పూర్తిగా దాని మీద అవగాహన తెచ్చుకొని అలాంటి యాప్స్ అన్నిటిని కూడా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా టిప్ నెంబర్ 4 ఏంటి అని అంటే, మనం మొబైల్ అనేది అసలు బెడ్రూమ్లో యూజ్ చేయకూడదు అనమాట. ప్రజెంట్ మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ దూరం అవ్వడానికి ఇది ఒక కారణం అని చెప్పొచ్చు. సో ఇప్పట్లో అందరికీ కూడా విడివిడిగా ఫోన్లు ఉన్నాయి. సో పిల్లలతో సహా
ఇంటికి 4 ఫోన్లు, ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు ఉన్నాయన్నమాట. సో ఈ కాలంలో ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. ఒక కాన్వర్సేషన్ అనేది వాళ్ళ మధ్య అసలు ఉండట్లేదు. అసలు ఆ క్వాలిటీ టైం అనేది వాళ్ళ మధ్య దొరకట్లేదు. ఎందుకు, మిగతా టైం అంతట్లో బిజీగా ఉంటున్నారు, ఖాళీగా ఉన్న టైంలో కూడా ఫోనే దోచేసుకుంటుంది. ఫోన్లో ఇతరుల గురించి తెలుసుకోవడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ మన పక్కన ఉన్న పర్సన్ గురించి, మన ఫ్యామిలీ మెంబర్ గురించి తెలుసుకోవడంలో తగ్గిపోతూ ఉంటుంది. సో ఇందులో మనం చూసేది కేవలం రీల్స్ ఇలాంటి వాటికే టైం స్పెండ్ చేస్తున్నామని అంటే కొంచెం దాన్ని తగ్గించుకోవడానికి మనం ట్రై చేయాలి. సో మేమైతే మా హస్బెండ్ అండ్ నేను దీన్ని 1.5 ఇయర్గా మేము ఫాలో అవుతున్నాం అనమాట. సో మా హస్బెండ్ ఓన్లీ కంపెనీ నెంబర్ ఉండేటటువంటి ఇంకొక ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ని మాత్రమే బెడ్రూమ్లో ఉంచుతారు, ఎందుకంటే అవి ఎమర్జెన్సీ కాల్స్ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి. సో మిగతా ఫోన్స్ అయితే మేము అసలు బెడ్రూమ్లో యూస్ చేయమన్నమాట. సో కాల్స్ వస్తే అటెంప్ట్ చేయడం తప్పితే సో బెడ్రూమ్లో ఎలా ఉండకూడదు అని ముందే అనుకున్నాము. సో మనల్ని చూసి మన పిల్లలు కూడా ఫాలో అవుతారు కాబట్టి సో ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. టిప్ నెంబర్ 5 ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే మన పిల్లలతో మన ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నామో దయచేసి అలాంటి టైంలో మనం ఫోన్ అనేది పక్కన పెట్టేసేయాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినా, ఫ్రెండ్స్తో మీట్ అయినా, ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మన మెడ అలా వంగిపోతూ ఉంటుందన్నమాట ఈ ఫోన్ వైపుగా. సో అలాంటప్పుడు వాళ్ళతో మనం ఎంత టైం స్పెండ్ చేసాము, ఏం ఫుడ్ తిన్నాము, ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అనేది కూడా మన మెమరీలో ఉండట్లేదు. ఎందుకంటే ఫోన్ 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 చుట్టూనే దొరుకుతుందనమాట. అలా అని చెప్పాను కదండి, ఫోన్ లేకుండా మనకి ఏది అవ్వదు. అరే అక్కడున్న ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేయాలి అని అంటే ఇప్పుడున్న ఈ ఫోన్సే కదా చాలా యూజ్ అవుతున్నాయి, అది కూడా నిజమే. నేను చెప్పేది ఏంటి అని అంటే కొంచెం మనం కంట్రోల్లో ఉండడానికి, వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి కొన్ని మూమెంట్స్లో దాన్ని దూరం పెట్టాలి అని చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మనందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఏదైనా ఒక పార్క్ వెళ్ళారు అని అనుకోండి, ఆ పార్కులో మనం కొన్ని పిక్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం అనుకోండి, ఒక గంట పాటు అక్కడ టైం స్పెండ్ చేయాలంటే ఒక 5 మినిట్స్ పిక్స్ తీసేసుకొని తర్వాత దాన్ని ఇంకా యూజ్ చేయకూడదు, దాన్ని పక్కన పెట్టేయాలి. సో అలా మనల్ని మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనం హ్యాపీగా క్వాలిటీ టైం పిల్లలతో ఫ్యామిలీతో స్పెండ్ చేయగలుగుతాం. టిప్ నెంబర్ 6 ఏంటి అని అంటే చేంజ్ యువర్ ఫోన్ సెట్టింగ్స్ అనమాట. సో ఈ ఫోన్ సెట్టింగ్స్ అనేవి మనం కొన్ని అంటే నోటిఫికేషన్ అనేది స్టాప్ చేసేయడం, ఇలాంటి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసినట్లయితే కనుక మనం కొంచెం ఫోన్ని అదుపులో ఉంచుకోవచ్చు. నాకైతే ఒక 3-4 నెలల నుంచి నేను ఇలా నోటిఫికేషన్ అనేది స్టాప్ చేసుకున్నాను. అంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఇంతకుముందు మనం ఫోను అలర్ట్గా అలా తీస్తాం కదా, సో ఇప్పుడైతే దాన్ని స్టాప్ చేసుకున్నాను. అండ్ అలాగే అప్పుడప్పుడు మనం యూజ్ చేసేటటువంటి ఫోన్ యొక్క స్క్రీన్ని బ్లాక్ అండ్ వైట్లో ఉంచుకోవడం. అండ్ అలాగే మనం దీంట్లో మా హస్బెండ్ రెగ్యులర్గా ఒక టిప్ ఫాలో అవుతారు. అంటే యూట్యూబ్ 30 మినిట్సే చూడాలి, ఒకే టైంలో 30 మినిట్స్ కంటే ఎక్కువ చూడకూడదు అని చెప్పేసి ఒక సెట్టింగ్ చేసుకున్నారు. అండ్ అలాగే 15 మినిట్స్లో బ్రేక్ వచ్చేలాగా పెట్టుకున్నారు. ఇలాంటి సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. యూట్యూబ్లో డైరెక్ట్గా వెళ్తే మనకు ఆ సెట్టింగ్స్ కనిపిస్తాయి. సో దీన్ని యూజ్ చేయడం. అండ్ అలాగే అప్పుడప్పుడు ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోవడం. అండ్ అలాగే అప్పుడప్పుడు మనం ఏ యాప్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నామో, లేకపోతే మెయిన్ స్క్రీన్ లాక్ ఇవన్నీ ఉంటాయి కదండి, కొంచెం లాంగ్గా పెట్టుకోవాలన్నమాట. అంటే కొంచెం పెద్దగా ఉంటే అస్తమాను ఓపెన్ చేయడం అనేది మనకు ఉండదు కదా. సో ఇలాంటివి చిన్న ఫోన్ సెట్టింగ్స్ కనుక మార్చుకున్నట్లయితే ఫోన్ అడిక్షన్ అనేది తగ్గుతుందన్నమాట. ఇంకా టిప్ నెంబర్ 7 ఏంటి అని అంటే, ఇది నేను ఎప్పుడూ యూజ్ చేయలేదండి. సో ఫోన్ అడిక్షన్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ టిప్ దొరికిందనమాట. అంటే ఫోన్కి మనం హెయిర్ బ్యాండ్ అనేది పెట్టడం వల్ల మనం ఫోన్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది తగ్గిస్తామంట. సో ఇది కనుక మీకు వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కూడా ఇప్పటి వరకు ట్రై చేయలేదు, సో ఒకసారైనా ట్రై చేయాలి. సో దీన్ని కూడా ఇది కొంచెం బాగా అనిపించింది. ఫోన్ చుట్టూ హెయిర్ బ్యాండ్ కానీ పెట్టేస్తే మనం యూజ్ చేయడం తగ్గిస్తామంట. సో ఇదండి ఇవాళ నా వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. సో సమ్ టైమ్స్ యూ జస్ట్ నీడ్ టు పుట్ డౌన్ యువర్ ఫోన్ లైవ్ ఇన్ ద మూమెంట్. సో ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సమ్ టైమ్స్, సో రెగ్యులర్గా ఇవన్నీ పాటించండి అని ఎవరు చెప్పరు. కానీ ఫోన్కి అడిక్షన్ అవుతున్నాము మనం అనుకుంటే కనుక మనం ఈ మూమెంట్లో, ప్రజెంట్ మూమెంట్లో బ్రతకాలి అని అంటే కనుక ఒక్కొక్కసారి ఫోన్ని దూరంగా పెట్టాలి. సో ఈ వీడియోలోని కొన్ని ముఖ్యాంశాలు ఏంటి అని అంటే, ఫోన్ని మనం
కంట్రోల్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, ఒక డే కానీ, ఒక వారం రోజుల పాటు కానీ ఒక ఫోన్‌కి కొంచెం దూరంగా ఉండండి. 30 డేస్ ఎక్స్‌పెరిమెంట్ చేసుకోండి. మీరు ఫోన్‌లో ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తున్నారో అనుకుంటున్నారో వాటన్నిటిని రీసెట్ చేసేయండి ఆ యాప్స్ అన్నిటిని. అండ్ అలాగే స్ట్రాంగ్‌గా ఉండేటటువంటి సెల్ఫ్ కంట్రోల్ చేసేటటువంటి యాప్స్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి సెర్చ్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే బెడ్రూమ్‌లో అస్సలు ఫోన్ యూజ్ చేయొద్దు. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే, ఫ్యామిలీ టైం, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఫోన్కి కొంచెం దూరంగా ఉండడం చాలా చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ వన్, ఫోన్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి హెయిర్ బ్యాండ్ అనేది ఫోన్ చుట్టూ కనుక తగిలించి మనం కాసేపు ఉంచినట్లయితే ఫోన్ని యూజ్ చేయడం మనం తగ్గిస్తాము. సో ఈ 7 టిప్సే కాకుండా మనం ఫోన్కి ఎందుకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాము, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము అనేది కూడా మనం ఫోన్లో చూసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి వాటి గురించి రీసెర్చ్ చేయండి. మీరు ఎంత టైం అక్కడ స్పెండ్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఏది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. మీరు ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకొని దాన్ని తగ్గించడానికి ట్రై చేయండి. ఫోన్ అనేది ఈ రోజుల్లో మనందరికీ ఒక నిత్యావసర పరికరం. దీన్ని దూరంగా పెట్టమని ఎవరు చెప్పరు. కాబట్టి మనం అందరం దీన్ని దూరంగా పెట్టే ప్రయత్నంలో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ దాన్ని యూసెస్ కొంచెం తగ్గిద్దాం అంతే. ఫోన్ వల్ల వచ్చేటటువంటి నష్టాల బారిన పడకపోకుండా, దీనివల్ల జరిగేటటువంటి ప్రమాదాలకి గురి అవ్వకుండా, మనం కొంచెం మన పిల్లలకి కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ, మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ, ఈ ఫోన్ని కొంచెం తగ్గించాలి అనేది నా ముఖ్య ఉద్దేశం అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ